భారీగా పెరిగిపోయాం, మేము ఎదిగిపోయాం అనేసి. మరి 1500 ఎందుకు ఇవ్వలేట్లేదు మహిళలకి? అట్లాగే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు? లేదు దాని పేరేంది, అది 50 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? అసలు కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వట్లా 18 నెలల నుంచి? పైగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఎందుకు లేవు? ఆరోగ్యశ్రీ డబ్బులు ఎందుకు లేవు? 7 లక్షల కోట్లు జగన్ నాశనం చేస్తే నేను సంపాదించి పెట్టానని చెప్తున్నారు. అసలు మొదట్లో ఒంటరి మహిళ పింఛన్లు ఇచ్చేస్తున్నాం 70,000 మందికి అని చెప్పి చాలా హడావుట్ చేశారు, పేపర్ లో హెడ్ లైన్స్ రాశారు. అప్పుడు తర్వాత డేట్లు కూడా మార్చారు, ఆగిపోయినాయి, ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. అదే స్పౌజ్ పెన్షన్, భర్త చనిపోయిన అది లేదు, అన్ని ప్రచారాలు తప్పించి 70,000 మందికి లెక్క. డబ్బులు ఏమో నా దగ్గర ఎక్కువ ఉన్నాయి, నేను బాగా సంపాదించాను, జగన్ నాశనం చేస్తాను. జగన్ ఏ రోజు నా డబ్బులు ఆపలేదు. ఇలాంటి ఏ సంక్షేమం 4 రోజులు లేట్ అయితే రచ్చరచ్చ చేశారు. అప్పుడు ఇవాళ మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూసే ఉంటారు, అది చూస్తే పూర్వోదయతో ఉషోదయం 3 ప్రాంతాల అభివృద్ధి కార్యాచరణ, ముఖ్యమంత్రి దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపమన్నారు, ఇదంతా రాసుకొచ్చారు తప్ప, అంటే కేంద్రం విధులు వినియోగించుకోవాలని రాశారు తప్ప ఎక్కడా కూడా కేంద్రం ఇస్తుంది ఇది అనే ఒక ప్రస్తావన అయితే హైలైట్ చేయలేకపోయారు. మామూలుగా ఏం జరుగుతుందో, అధికారులకు ఏం ఆదేశించారు, వార్త మొత్తం చదివితే అలాగే ఉంది. అంటే ఇది తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నమేనా? ఇక్కడ వాళ్ళ తప్పు కాదు కదా, అది వీళ్ళ తప్పు. వీళ్ళు ఆల్రెడీ అమ్ముడుపోయిన వాళ్ళు, లేదా వీళ్ళే కార్యకర్తలు. నిన్న కూడా అంతే, రోడ్లది కూడా అట్టగే రాశారు, కేంద్ర నిధులతో అని నేమో చివరి లోపల ఒక ముక్క రాస్తారు.